2025 ఈ ఏడాది భారత్ను పలు దుర్ఘటనలు కుదిపేశాయి. మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట మొదలుకొని అహ్మదాబాద్ విమాన ప్రమాదం వరకు ఎన్నో విషాద ఘటనలు ఎన్నో కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చాయి. ఈ ఏడాదిలో జరిగిన విమాన ప్రమాదం, వరదలు, క్లౌడ్ బరస్ట్, తొక్కిసలాట వంటి అనేక ఘటనలు ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేశాయి. ఈ ఏడాదిలో అనేక విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. దేశంలో జరిగిన పలు దుర్ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం, వరదలు, క్లౌడ్ బర్స్ట్, తొక్కిసలాట ఘటనల వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 2025 ప్రారంభంలో ప్రయాగ్రాజ్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట నుంచి ఇప్పటి వరకు పలు దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. ఏడాది జనవరి 29న ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలోని సంగం ప్రాంతాల్లో జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు ప్రాణాలు విడిచారు. మరో 60 మంది గాయపడ్డారు. లక్షలాది మంది యాత్రికులు అమృత స్నానం చేసేందుకు రాగా ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా భారీ సంఖ్యలో భక్తులు వచ్చేయడంతో అదుపు చేయడంలో అధికారులు విఫలమవడంతో ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఐపీఎల్ టైటిల్ను 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ జట్టు గెలిచింది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ జట్టుకు సన్మాన కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించారు. దీంతో చిన్నస్వామి మైదానం వద్దకు భారీగా క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో 2025 జూన్ 4న చేపట్టిన ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమం కాస్త విషాదకరంగా మారిపోయింది. చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు విడవగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కర్ణాటకతో పాటు యావత్ దేశ ప్రజలను ఉలిక్కి పడేలా చేసింది. ఇక అహ్మదాబాద్ నుంచి జూన్ 12న లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ఘటన సమయంలో ఎయిర్ ఇండియా విమానంలో 242 మంది ఉన్నారు. అందులో ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ విమానం మెడికల్ కాలేజీ హాస్టల్పై పడడంతో అందులోని పలువురు చనిపోయారు. మొత్తంగా ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 270 పైనే ఉన్నట్లు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. ఏడాది జూన్ 30న తెలంగాణలో జరిగిన దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించడంతో 45 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 10ల సంఖ్యలో గాయపడ్డారు. ఇక గుజరాత్ రాష్ట్రం వడోదర జిల్లాలో ఏడాది జూలై 9న గంభీర వంతెన కూలిపోయింది. మహిసాగర్ నదిలో వాహనాలు పడిపోవడంతో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరిని అధికారులు రక్షించడం ఊరట కలిగించింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనమైంది. ఏడాది ఆగస్టు 5న ఉత్తర కాశీలోని ధరాలీలో క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. దీంతో కొండ చెరువులు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 70 మంది ప్రాణాలు విడిచారు. అలాగే వేలాది మంది నిరాశ్రయులయ్యారు. క్లౌడ్ బస్ట్ కారణంగా 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో తీవ్ర ప్రాణనష్టం తప్పింది. భారీ వర్షాల కారణంగా ఏడాది ఆగస్టులో జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయం వద్ద కొండచెరువులు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 34 మంది యాత్రికులు మరణించారు. అలాగే 10ల సంఖ్యలో గాయపడ్డారు. ఈ క్రమంలో అధికారులు వైష్ణోదేవి ఆలయంలో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ తర్వాత పరిస్థితులు సద్దుమణిగాక మళ్లీ ఆలయాన్ని తెరిచారు. ఏడాది సెప్టెంబర్లో వరదలు పంజాబ్ను అతలాకుతలం చేశాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా సట్లెజ్, బియాస్, రావి నదులు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో పంజాబ్లోని నదుల పరివాహక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఈ వరదల ప్రభావంతో 30 మందికి పైగా ప్రాణాలు విడిచారు. 1.48 లక్షల హెక్టార్లలో పంట భూములు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ భారీ వరదల కారణంగా తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. టీవీకే పార్టీ అధ్యక్షుడు సినీ నటుడు విజయ్ కరోడ్లో ఏడాది సెప్టెంబర్ 27న నిర్వహించిన ప్రచార సభ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అక్కడ జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు విడిచారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఏడాది అక్టోబర్ 24న ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కర్నూలు శివారు చెట్ల మల్లాపురం వద్ద బస్సు తగలబడి 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కార్తీక మాసం సందర్భంగా ఏడాది నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
దీంతో తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు ప్రాణాలు విడిచారు. అలాగే పలువురు గాయపడ్డారు. ఇలా దేశంలో ఈ ఏడాది చోటు చేసుకున్న ఎన్నో దుర్ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి. గతంలో జరిగిన విషాద ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ తరహా దుర్ఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. 2025 ఏడాదిలో దేశంలో జరిగిన పలు దుర్ఘటనలతో ఎన్నో కుటుంబాలు కకావికలమయ్యాయి. 2025 ఏడాది ఎంతో మందికి తీరని విషాదాన్ని మిగిల్చింది. 2025లో చోటు చేసుకున్న విషాద ఘటనలతో ఎన్నో కుటుంబాలు కకావికలమయ్యాయి. ఏదేమైనా ఈ ఏడాదిలో జరిగిన దుర్ఘటనల నుంచైనా గుణపాఠం నేర్చుకుని 2026లో అయినా ఈ తరహా ఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం.